మన మూవీ ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరికి వచ్చిన స్టోరీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మరో హీరో దగ్గరికి వెళ్ళడం అనేది కామన్గా జరిగేదే. ఇలా మిస్ చేసుకోవడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమో, ఆ స్టోరీ వాళ్ళకి సూట్ అవ్వడం లేదు అని అనుకోవడమో, ఇలా రకరకాల కారణాలుంటాయి. అయితే అలా మిస్ అయిన కొన్ని సినిమాలు వేరే హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ కావచ్చు, లేదా ఫ్లాప్ కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఒక హీరో మిస్ చేసుకున్న సినిమాలు మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీస్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఖైదీ 1983లో చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ మూవీ చిరంజీవి కెరీర్లో ఎంత పెద్ద టర్నింగ్ పాయింటో మనకి తెలుసు. ఈ మూవీ అసలు సూపర్ స్టార్ కృష్ణ గారు చేయాల్సింది. అయితే ఆయనకి డేట్స్ ఖాళీ లేక ఈ మూవీని వదులుకున్నారు. నెక్స్ట్ కలియుగ పాండవులు 1986లో వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవుల్లో కూడా ఫస్ట్ చాయిస్ సూపర్ స్టార్ కృష్ణ గారే. కానీ సేమ్ డేట్స్ ప్రాబ్లంతోనే ఈ మూవీని కూడా ఆయన వదులుకున్నారు. నెక్స్ట్ జెంటిల్మెన్ 1993లో శంకర్ డైరెక్షన్లో అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ మెగాస్టార్ చిరంజీవి. కానీ కొత్త డైరెక్టర్, అందులోనూ తమిళియన్ అవ్వడం వల్ల చిరు ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ మూవీలో రాజశేఖర్ని హీరోగా అనుకున్నారు. కానీ డేట్స్ ఖాళీ లేక రాజశేఖర్ ఈ మూవీని వదులుకున్నాడు. నెక్స్ట్ అసెంబ్లీ రౌడీ 1991లో మోహన్ బాబు హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ స్టోరీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. అయితే సేమ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ అయిన ముఠా మేస్త్రీ స్టోరీ కూడా అప్పుడే డిస్కషన్స్లో ఉంది. దాంతో చిరు ఈ మూవీని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ దళపతి. రజనీకాంత్ దళపతి మూవీలో అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం ఫస్ట్ నాగార్జునని అప్రోచ్ అయ్యారు మణిరత్నం. అయితే ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవ్వదంటేనే ఇందులో యాక్ట్ చేస్తానని నాగ్ కండిషన్ పెట్టారంట. దాంతో ఈ క్యారెక్టర్కి అరవింద్ స్వామిని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ అల్లరి ప్రియుడు 1993లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రాజశేఖర్ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది నాగార్జుననే. అయితే నాగ్ ఆ టైంలో బిజీగా ఉండటంతో ఈ మూవీని వదులుకున్నాడు. దాంతో ఈ మూవీ రాజశేఖర్ చేతిలోకి వెళ్ళింది. నెక్స్ట్ ఘర్షణ 1988లో కార్తీక్, ప్రభు హీరోలుగా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఫస్ట్ వెంకటేష్ని, నాగార్జునని సెలెక్ట్ చేసుకున్నారు. వెంకటేష్ యాక్సెప్ట్ చేసినా నాగార్జున ఒప్పుకోకపోవడంతో ఈ మూవీ కార్తీక్, ప్రభు చేతుల్లోకి వెళ్ళింది. నెక్స్ట్ రంగీలా 1995లో ఆర్జీవి డైరెక్షన్లో వచ్చిన రంగీలా మూవీలో అమీర్ ఖాన్ క్యారెక్టర్కి ఫస్ట్ నాగార్జుననే అడిగారు. కానీ నాగార్జున ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. నెక్స్ట్ గాయం 1993లో జగపతి బాబు హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ శివ మూవీలాగే ఉందని నాగ్ ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. నెక్స్ట్ బద్రి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2000లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ నాగార్జుననే. కానీ నాగార్జున ఈ మూవీని రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వెళ్ళింది. కలిసుందాంరా ఈ మూవీలో కూడా ఫస్ట్ చాయిస్ నాగార్జుననే. ఈ మూవీని కూడా నాగార్జున రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ ఇందులో హీరోగా యాక్ట్ చేశారు. ఇలా టోటల్గా నాగార్జున 8 సినిమాలకి పైగా రిజెక్ట్ చేశాడు. నెక్స్ట్ రోజా 1992లో మణిరత్నం డైరెక్షన్లో అరవింద్ స్వామి హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీలో ఫస్ట్ చాయిస్ వెంకటేష్. కానీ వెంకటేష్ ఈ మూవీని వదులుకోవడంతో అరవింద్ స్వామితో ఈ మూవీని తీశారు. నెక్స్ట్ బావా బావమరిది. ఈ మూవీలో ఫస్ట్ వెంకటేష్ని, శోభన్ బాబుని అనుకున్నారు. కానీ ఈ మూవీ నుండి శోభన్ బాబు తప్పుకోవడంతో వెంకటేష్ కూడా తప్పుకున్నారు. ఇక ఎన్టీఆర్ యాక్ట్ చేసిన సింహాద్రి మూవీకి పెద్ద చరిత్రే ఉంది. 2003లో రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ స్టోరీని బాలకృష్ణని దృష్టిలో పెట్టుకుని రెడీ చేశారు. కానీ ఈ మూవీ స్టోరీలో కొంచెం సమరసింహారెడ్డి ఫ్లేవర్ ఉండటంతో బాలకృష్ణ ఈ మూవీ చేయడానికి ఒప్పుకోలేదు.
బాలకృష్ణ రిజెక్ట్ చేశాక ఈ మూవీ ప్రభాస్ దగ్గరికి వచ్చింది. కానీ అప్పటికి ఇంకా డైరెక్టర్ మీద నమ్మకం లేక ప్రభాస్ కూడా ఈ మూవీని వదులుకున్నాడు. దాంతో ఈ మూవీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. నెక్స్ట్ చంటి. 1992లో వెంకటేష్ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ రాజశేఖర్ దగ్గరికే వెళ్ళింది. కానీ రీమేక్ రైట్స్ ప్రాబ్లం రావడంతో ఈ మూవీని రాజశేఖర్ వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ని హీరోగా అనుకున్నారు, కానీ లాస్ట్కి ఈ మూవీ వెంకటేష్కి దక్కింది. నెక్స్ట్ ఠాగూర్. 2003లో చిరంజీవి హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ రీమేక్ రైట్స్ ఫస్ట్ రాజశేఖరే దక్కించుకున్నా మళ్ళీ అల్లు అరవింద్ ఇన్ఫ్లుయెన్స్తో ఈ మూవీ చిరంజీవి చేతుల్లోకి వెళ్లిపోయింది. నెక్స్ట్ పెదరాయుడు. 1995లో మోహన్ బాబు హీరోగా రిలీజ్ అయిన పెదరాయుడు రీమేక్ రైట్స్ ఫస్ట్ రాజశేఖర్కే రావాల్సింది, కానీ రజనీకాంత్ ఇన్ఫ్లుయెన్స్తో మోహన్ బాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. తర్వాత యమలీల. 1994లో ఆలీ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీలో ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి మహేష్ బాబుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ మూవీని చేయాలనుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్కి ఇంకా టైం కావాలని ఈ మూవీని ఒప్పుకోలేదు. నెక్స్ట్ మనసంతా నువ్వే. 2001లో ఉదయ్ కిరణ్ హీరోగా రిలీజ్ అయిన మనసంతా నువ్వే మూవీలో ఫస్ట్ మహేష్ బాబునే హీరోగా అనుకున్నారు. అయితే ఆ టైంలో మహేష్ బాబు ఏదైనా యాక్షన్ మూవీ చేయాలనుకుని ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. నెక్స్ట్ 24. 2016లో సూర్య హీరోగా వచ్చిన ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ నచ్చక మహేష్ బాబు ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. నెక్స్ట్ ఏం మాయ చేసావే. 2010లో నాగ చైతన్య సమంత జంటగా వచ్చిన ఈ మూవీలో మొదట మహేష్ బాబుని హీరోగా అడిగారు, కానీ మహేష్కి లవ్ స్టోరీ చేయడం ఇష్టం లేక ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీస్ కోసం ఫస్ట్ పూరి జగన్నాథ్ అప్రోచ్ అయ్యింది పవన్ కళ్యాణ్ని, కానీ జానీ మూవీ కోసం ఈ మూవీస్ని వదులుకున్నాడు పవన్ కళ్యాణ్. అతడు మూవీ స్టోరీ కూడా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కే వినిపించాడు, కానీ పవన్ కళ్యాణ్ స్టోరీ వింటూ నిద్రపోయాడు. దాంతో ఈ స్టోరీ అతనికి నచ్చలేదేమో అనుకుని త్రివిక్రమ్ ఈ మూవీని మహేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. నెక్స్ట్ పోకిరి. ఈ మూవీ స్టోరీ కూడా పవన్ కళ్యాణ్కే వినిపించాడు పూరి జగన్నాథ్, కానీ పవన్ కళ్యాణ్ ఈ మూవీని కూడా వదులుకున్నాడు. పవన్ కళ్యాణ్ తర్వాత ఈ మూవీ రవితేజ దగ్గరికి వచ్చింది, కానీ డేట్స్ కుదరక ఈ మూవీని వదులుకున్నాడు రవితేజ. దిల్, ఆర్య, భద్ర ఈ 3 మూవీస్కి ప్రొడ్యూసర్ దిల్ రాజు అప్రోచ్ అయింది ఎన్టీఆర్ని, కానీ ఈ మూవీస్ అన్నిటిని వదులుకున్నాడు ఎన్టీఆర్. ఆర్య మూవీ నెక్స్ట్ ప్రభాస్ దగ్గరికి కూడా వెళ్ళింది, కానీ లవ్ స్టోరీస్ చేయడం ఇంట్రెస్ట్ లేక ప్రభాస్ ఈ మూవీని వదులుకున్నాడు. భద్రా మూవీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాక అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది, కానీ తను కూడా ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. అతనొక్కడే. 2005లో కళ్యాణ్ రామ్ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీలో ఫస్ట్ ఎన్టీఆర్నే హీరోగా అనుకున్నారు, కానీ అప్పటికే ఫ్లాప్స్లో ఉన్న ఎన్టీఆర్ మళ్లీ కొత్త డైరెక్టర్తో రిస్క్ చేయడం ఇష్టం లేక ఈ మూవీని వదులుకున్నాడు. ఇంకా బొమ్మరిల్లు, కృష్ణ మూవీస్ని కూడా ఎన్టీఆర్ తన ఇమేజ్కి సెట్ అవ్వవు అని అనుకుని రిజెక్ట్ చేశాడు. బొమ్మరిల్లు మూవీని ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాక అల్లు అర్జున్ దగ్గరికి కూడా వచ్చింది, కానీ ఈ మూవీని బన్నీ కూడా రిజెక్ట్ చేశాడు. నెక్స్ట్ కిక్. 2009లో రవితేజ హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ స్టోరీని ఎన్టీఆర్ కోసమే రాశారు, కానీ ఆ టైంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ప్రచారాల్లో బిజీగా ఉండి ఎన్టీఆర్ ఈ మూవీని వదులుకున్నాడు. ఇంకా ఊపిరి, రాజా ది గ్రేట్ మూవీస్లో కూడా ఎన్టీఆర్నే ఫస్ట్ సెలెక్ట్ చేశారు, కానీ ఎన్టీఆర్కి ఆ క్యారెక్టర్స్ నచ్చక ఈ మూవీస్ని వదులుకున్నాడు. నెక్స్ట్ ఓకే బంగారం. 2015లో మణిరత్నం డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన మంచి క్లాసిక్ మూవీ ఇది. ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ రామ్ చరణ్, కానీ రామ్ చరణ్ ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. నెక్స్ట్ పటాస్. ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ రవితేజ, కానీ డేట్స్ కుదరక ఈ మూవీని రవితేజ వదులుకున్నాడు. నెక్స్ట్ భలే భలే మొగాడివోయ్.
2015లో నాని హీరోగా రిలీజ్ అయిన ఈ మూవీ కథని మారుతి ముందు అల్లు అర్జున్కి వినిపించారు. కానీ అల్లు అర్జున్ ఈ మూవీని వదులుకున్నాడు. ఇంకా మన హీరోస్ వదులుకున్న కొన్ని మూవీస్ జగపతి బాబు పెళ్ళి, నాని రాజారాణి, శర్వానంద్ నానీస్ జెంటిల్మెన్ మూవీ, కళ్యాణ్ రామ్ ఎవడు. మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.